అసలు మీరు రైతులేనా? ఎందుకు మళ్ళీ పెద్ద రైతు అంటే గొప్పగా అని చెప్పి మరి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు మీరు కూడా రాజకీయ నాయకులు లెక్క? 2008 ఎకరాలు రైతులు అనేవాళ్ళు భూసేకరణ ఇచ్చారంట హిందూపురంలో. మరి మీరు నిజంగా రైతులేనా? మీరు అంటారు కదా రైతే రాజు అని చెప్పి అందరు చెప్తారు కదా. మరి మీరు అంత వ్యవసాయం మీద అంత ప్రేమ ఉన్నవాళ్ళు ఎందుకు ఇన్ని వేల వేల ఎకరాలు అనేది గవర్నమెంట్కి ఇస్తున్నారు? అదేమంటే పంటలు పండపోతే ఏం చేయాలని అంటే పంటలు పండవని ఎవడు చెప్పిండు? పంటలు పండకపోతే మరి మిగతా వేరే దేశాలన్నీ ఏం తిని బతుకుతున్నాయి? గడ్డి తిని బతుకుతున్నాయా? వేరే దేశాల్లో చాలా మంది టెక్నాలజీ పరంగా డెవలప్ చెందినా సరే వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఉదాహరణ చూసుకుంటే ఇజ్రాయెల్, అక్కడ భూభాగం తక్కువైనా సరే వాళ్ళకున్న కొద్ది భూమితోనే వ్యవసాయం చేయగలుగుతుంది. మరి అలాంటప్పుడు పక్క దేశాలు అలా అభివృద్ధి చెందుతున్నాయి. చైనా కూడా వ్యవసాయం మీద ఆధారపడుతుంది. మరి మీరెందుకు ఇలా చేస్తున్నారు? అంటే మీరు నిజమైన రైతులు కాదు, మోసం చేసే రైతులు, రాజకీయ నాయకులు లెక్క. అవసరం కోసమే రైతు అనే పదం ఉపయోగించుకుంటారు.